ఆచి చికెన్ మసాలా. నిన్న మొన్నటి వరకు ఖమ్మంలోని భూదాన్ భూములు నివాసాలతో కలకల్లాడేవి. నేడు అదే నివాసాలను కూల్చివేయడంతో శిథిలాలతో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూలిపోయిన ఇల్లు కనిపించడం, బాధితులు వాటిని చూసి గుండెలు పగిలేలా రోధించడం కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం కూల్చివేతలతో భూదాన్ భూముల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి ఆకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అటువంటి ప్రాంతం ఇప్పుడు మొత్తం బోసిపోయి కనిపిస్తా ఉంది. ఇళ్లన్నీ కూలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా నిర్మానుషంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. బాధితులకు సంబంధించి ఆయన మొత్తం కూడా అసలు ఇల్లులు కూల్చినటువంటి ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా లబ్ధిదారులు ఏదైతే ఇల్లు కూలిపోయాయో ఆ ప్రాంతంలోనే బాధితులు ఉన్నటువంటి క్రమంలో వారి వద్దకు వెళ్లే అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఈ భూమిలో ఎప్పటి నుంచి నివాసం ఏర్పరచుకుంటున్నారు అన్న అంశాలను కేటీఆర్ బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి మనం మొన్నటి వరకు ఎంతో కలకలలాడుతూ అటు రేకుల నిర్మాణాలు అయితే భవన నిర్మాణాలు చేసుకున్నటువంటి ఇవన్నీ ఇళ్ళన్నీ కూడా ఈ రోజు నేలమట్టం అయిపోయాయి. ఎక్కడ కూడా ఇల్లులు పిల్ల పాపలతోటి కలకలలాడినటువంటి ప్రాంతం నేడు వెలవెలబోతున్న పరిస్థితిని మనం చాలా దయనీయమైన. అందరూ కూడా లబ్ధిదారులు ఇల్లు కూలిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాంతాలను వదిలి అయితే వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా ఈ కూలిపోయిన ఇళ్ల మధ్యనే చాలా మంది ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా తమకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో ఒక అనుబంధం ఉన్నది. ఇక్కడ కష్టపడి కట్టుకున్నటువంటి ఈ ఇళ్లన్నీ కూడా తాము కూలిపోయినటువంటి దశలో చూడలేని సందర్భాలు ఉన్నాయని బాధితులు చెప్తున్నటువంటి మాట. ఈ నిర్మానుషంగా మారినటువంటి సందర్భం మొన్నటి వరకు కలకలగాడింది. ఖమ్మానికి కూతవెట్టు దూరం అంటే ఆ ప్రధాన రహదారులకు ఖమ్మం కలెక్టరేట్ కు సమీపంలోనే చుట్టుపక్కల మొత్తం కూడా పెద్ద రియల్ ఎస్టేట్ ఉన్నది. భారీగా కూడా ఈ చుట్టుపక్కల భూములకు ధరలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మంచి ఏరియాగా ఒక రియల్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ప్రాంతంగా అందరు భావించారు. ఇక తమకు ఎలాంటి బెంగ లేదు, తమ అంతో ఎంతో భూమి ఉన్నది, బతకగలుగుతాము, తమ పిల్లల చదువుల కోసము ఇబ్బంది ఉండదని చాలా మంది కూడా భావించుకున్నారు. ఉన్నట్టుండి ఒక్క రాత్రితోటే కూడా ఇదంతా కూడా భూస్థాపితమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరూ కూడా కట్టుబట్టలతోని ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా దీన స్థితిలోనే అంతా బాధితులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా కూలిపోయిన ఇల్లులు మొత్తం కూడా తమ సర్వస్వం పోయినట్టు కూడా బాధితులు చెప్తున్నటువంటి మాట. కూలి నాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వీళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు. అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరికి సంబంధించి ఇల్లులు పోయారు, ఆర్థికంగా నష్టపోయారు, అనేక రకాలుగా ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ బాధితులను ఆదుకోవడం కోసం ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా బాధితులను ఆదుకోవడంలో ఏ ఒక్క మంత్రి కూడా ఒక ప్రకటన చేయకపోవడం బాధితుల్లో ఇంకా ఆవేదనను మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. తమ ఇళ్ల మధ్యనే కూర్చొని కేటీఆర్ ఇప్పుడు అన్ని ఇళ్ల కూలిపోయిన దశలో వస్తున్నటువంటి క్రమంలో తమ ప్రాంతానికి వస్తే, తమ ఇంటికాడికి వస్తే ఇంకా బాధ చెప్పుకోవడానికి కూడా బాధితులు ఆశగా చూస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఈ ఏరియాలోనే పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందా, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, తమను ఆదుకోవడానికి ఏమన్నా కార్యాచరణ ప్రారంభిస్తుందా అనేది కూడా బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇంత సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి పట్టా భూములు కాదు, ఆక్రమించుకున్నారని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అప్పుడు అభ్యంతరం చెప్పని పాలకులు, అధికారులు ఇప్పుడు ఎట్లా అభ్యంతరం చెప్తారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయం. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి బాధితులను 600 కుటుంబాలకు పైగా కూడా నిరాశ్రయులైపోయారు కనుక వీరందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కూడా నిర్మించాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తా ఉంది. కేటీఆర్ కూడా బాధితులకు ఒకటే హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం తమ హయాంలో ఈ భూ ఆక్రమణలు జరిగినప్పటికీ కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి చర్యను అయితే తీసుకోలేదు. బాధితులకు అండగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా తమ అండగా ఉంటాం. ప్రస్తుత ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. చూడాలి మరి ఈ అంశంలో
ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి కూడా ఈ ఘటన మీద స్పందించలేదు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించినటువంటి ఖమ్మం ఆర్డీఓ నరసింహారావుని ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది, వేరే ప్రాంతానికి పంపించి వేసింది. అయితే మంత్రులు ఆ బాధితులను ఆదుకోవడంలో ఎందుకు ఒక ప్రకటన చేయట్లేదు అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. దీని అంటే ఈ అంశం కొంత చల్లబడిన తర్వాతకి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్.